హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఈ వీడియోలో తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ మరి ఎస్ఐ నోటిఫికేషన్ అంటే 2025 నోటిఫికేషన్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ప్రకారం ఆ నోటిఫికేషన్ అసలు వస్తుందా రాదా, ఒకవేళ వస్తే ఎన్ని వేల పోస్టులతో వస్తుంది అనే విషయాలపైన ఈరోజు మనం ఈ వీడియోలో చర్చించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని అందరూ పూర్తిగా చూడండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే తర్వాత నేను పెట్టబోయే వీడియోస్ మన పోలీస్ కానిస్టేబుల్ మరి ఎస్ఐకి సంబంధించిన నోటిఫికేషన్కు సంబంధించిన అప్డేట్స్ ఏది ఉన్నా కూడా మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరీ తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ టెలిగ్రామ్ లింక్ ఇవ్వడం జరుగుతుంది, కాబట్టి ఆ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. మొదటగా ఇక్కడ మనకు ఈ జాబ్స్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే కానిస్టేబుల్కి అయితే ఇంటర్ కానీ లేదా 10th+2 అంటే 10th తర్వాత ఐటీఐ కానీ డిప్లొమా కానీ చేసిన క్యాండిడేట్లు కూడా కానిస్టేబుల్కి ఎలిజిబుల్. అదేవిధంగా ఎస్ఐ జాబ్ కోసం చూసినట్టయితే డిగ్రీ ఏదైనా డిగ్రీ అంటే ఓపెన్ డిగ్రీ కూడా ఎలిజిబులే. ఓపెన్ డిగ్రీ లేదా బీటెక్ లేదా ఇంకా ఇంటర్ తర్వాత డిగ్రీకి సమానమైన డిప్లొమా కోర్సులు చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా దీనికి ఏజ్ విషయానికి వచ్చినట్టయితే ఏజ్ విషయం చూసినట్టయితే అయితే ఇది ఏంటంటే నోటిఫికేషన్ ప్రకారం 2022 నోటిఫికేషన్లో వచ్చిన దాని ప్రకారం చూసినట్టయితే మనకు ఓసీ క్యాండిడేట్లు 18 నుండి 25 సంవత్సరాల వరకు ఏజ్ ఉండాలి. బీసీ క్యాండిడేట్లు అయితే 18 నుండి 28, ఎస్సీ క్యాండిడేట్లు అయితే 18 నుండి 30 సంవత్సరాలు కానిస్టేబుల్ పోస్టుకు ఈ రకంగా ఉంటుంది. అయితే అప్పుడు ఏం జరిగిందంటే 2022లో కరోనా కారణంగా 2 సంవత్సరాలు, అదేవిధంగా అభ్యర్థుల డిమాండ్ మేరకు అప్పుడు జరిగిన కొన్ని డిమాండ్స్ గురించి దాని గురించి వాళ్ళ అభ్యర్థన మేరకు 2 సంవత్సరాలు పెంచడం జరిగింది. దాంతో 4 సంవత్సరాలు అంటే ఓసీ వాళ్ళకు 29, బీసీ వాళ్ళకు 32, ఎస్సీ వాళ్ళకు 34 సంవత్సరాల వరకు ఏజ్ సడలింపు అనేది అంటే సడలింపుతో కలిపి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎస్ఐకి అయితే సేమ్ అదే ఏజీ, కాకపోతే ఏంటంటే ఇక్కడ ఓసీ క్యాండిడేట్లకు 21 నుండి 25 వరకు, బీసీ క్యాండిడేట్లకు 21 నుండి 28 వరకు, ఎస్సీ క్యాండిడేట్లకు 21 నుండి 30 సంవత్సరాల వరకు ఏజ్ అనేది ఉండడం జరుగుతుంది. అయితే అదేవిధంగా మనకు అప్పుడు ఏజ్ సడలింపు కూడా ఇవ్వడం జరిగింది. కరోనా కారణంగా ఇంతకుముందు నేను చెప్పినట్టు 4 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. అయితే ఈసారి కూడా అదేవిధంగా మనకు ఏజ్ సడలింపు అనేది ఇస్తారా లేదా అనేది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఇక తర్వాత విషయం చూసినట్టయితే మనకు మొదటగా ప్రిలిమ్స్ ఉండడం జరుగుతుంది. ఈ ప్రిలిమ్స్ అనేది 200 మార్కులకు పెట్టడం జరుగుతుంది. అయితే ఆ సిలబస్ ఏ విధంగా ఉంటుంది అనేది మన ఛానల్లో ఇదివరకు ఒక వీడియో చేసుకోవడం జరిగింది. తర్వాత ఒక ప్రత్యేకమైన ఒక వీడియోలో దానికి ఏ సబ్జెక్ట్ నుంచి వెళ్ళి ఏ విధంగా మార్కులు వస్తాయి, ఆ సబ్జెక్ట్లో మళ్ళీ సబ్ సబ్జెక్టులు ఏ విధంగా ఉంటాయన్న విషయం పైన మనం డీటెయిల్గా ఇంకో వీడియోలో చర్చించుకుందాం. అయితే ఈ ప్రిలిమ్స్లో ఓసీ అభ్యర్థులు అయితే 40%, బీసీ అభ్యర్థులు అయితే 35%, ఎస్సీ అభ్యర్థులు అయితే 30% మార్కులు సాధించాల్సి ఉంటుంది. అలా క్వాలిఫై అయిన అభ్యర్థులకు తర్వాత ఈవెంట్స్ పెట్టడం జరుగుతుంది. అయితే ఆ ఈవెంట్స్ కంటే ముందు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేది పిఎంటీ అనేది పెట్టడం జరుగుతుంది. ఆ పిఎంటీలో మనకు ఏ విధంగా ఉండాలో చూద్దాం ఒకసారి. అయితే అందులో మెన్స్ అయితే 167.6 సెంటీమీటర్స్ ఉండాల్సిందిగా ఉంటుంది. అదేవిధంగా ఫీమేల్స్ అయితే ఉమెన్స్ అయితే 152.5 సెంటీమీటర్స్ ఉండాలి. అయితే మనకు 2016-18 టైంలో ఈ పిఎంటీ సమయంలో మనకు హైట్తో పాటు చెస్ట్ కూడా చూడడం జరిగింది. అయితే 2022 నోటిఫికేషన్లో మాత్రం చెస్ట్ అనేది చూడడం జరగలే, ఓన్లీ హైట్ మాత్రం చూసిండ్రు. ఇప్పుడు అదే విధంగా ఉంటుందా మారుతుందా అనేది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. అయితే ఈ
ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ పిఎంటీ అయిపోయిన తర్వాత మనకు ఈవెంట్స్ అనేటివి పెట్టడం జరుగుతుంది. అయితే అదేవిధంగా మనకు తర్వాత చూసినట్టయితే ఈవెంట్స్ అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కు సంబంధించిన ఈవెంట్స్ ఏ విధంగా ఉంటాయో మనం ఇప్పుడు చూద్దాం. అయితే ఇందులో మనకు అంతకుముందు 2022 కంటే ముందు 2016 2018 వచ్చిన నోటిఫికేషన్ ప్రకారం అప్పుడు 5 ఈవెంట్లు ఉండేది. 2022లో మాత్రం 3 ఈవెంట్లు చేయడం జరిగింది. అయితే ఆ 3 ఈవెంట్లో మనకు 1600 అనేది అంటే అంతకుముందు 800, 2022లో 1600 పెట్టడం జరిగింది. దానికి మాత్రమే మార్కులు ఇవ్వడం జరిగింది, 100 మార్క్స్. మిగతా ఏదైతే ఉన్న ఇంకో 2 ఉన్న ఈవెంట్స్కు షార్ట్ పుట్, లాంగ్ జంప్కు ఓన్లీ క్వాలిఫై మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా అలాగే ఉంటాయా లేదా మార్పులు ఏమన్నా జరుగుతాయి అనేది నోటిఫికేషన్ వస్తే తెలుస్తుంది. అయితే ప్రజెంట్ మనం వాటి గురించి చెప్పుకున్నట్టయితే ఈ 1600 అనేది 7 నిమిషాల 15 సెకండ్లలో కంప్లీట్ చేయాలి. దానికి ఒక్కొక్క టైంకి ఒక్కొక్క మార్కుల లెక్కన ఉండడం జరుగుతుంది. అది మనం ఒకసారి ఈ టేబుల్లో మీరు చూడవచ్చు. అదేవిధంగా తర్వాత ఈవెంట్ షార్ట్ పుట్ చూసినట్టయితే మెన్స్కి 7.26 kgs షార్ట్ పుట్ని 6 మీటర్లు విసరాల్సి ఉంటుంది. ఫీమేల్స్ చూసినట్టయితే 4 kgs షార్ట్ పుట్ని 4 మీటర్స్ విసరాల్సి ఉంటుంది. అదేవిధంగా దాని తర్వాత లాంగ్ జంప్, ఈ లాంగ్ జంప్ చూసినట్టయితే మెన్స్కి 4 మీటర్స్ దూకాల్సి ఉంటుంది. ఫీమేల్స్కి 2.5 మీటర్స్ దూకాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇంతకుముందు మీరు చూసినట్టయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే మెన్స్ ఉంటారో మెన్స్కు 3.5 మీటర్స్ దూకాల్సి ఉంటుంది. ఇక మనకి ఇక్కడ ఈ ప్రిలిమ్స్లో అలాగే ఈవెంట్స్లో దాంతోపాటు అదే రోజు నిర్వహించే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లో అర్హత సాధించిన వారికి మెయిన్స్ నిర్వహించడం జరుగుతుంది. ఆ మెయిన్స్ సిలబస్ అనేది మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఒక వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, మన ఛానల్లో వీడియో పెట్టడం జరిగింది. అయితే అందులో చిన్న డిఫరెంట్ ఏంటంటే ఒక 10 మార్కులకు ఎథిక్స్ అనేటివి యాడ్ అవ్వడం జరుగుతుంది. అంటే అందులో ఉన్న మార్కులు కొన్నిటిని వెయిటేజ్ తగ్గించి ఈ 10 మార్క్స్ కలపడం జరుగుతుంది. అది ఇంకో వీడియోలో కూడా మనం క్లియర్గా చర్చించుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఈ 3 నిర్వహించిన తర్వాత మెయిన్స్లో కూడా ప్రిలిమ్స్లో లాగా అర్హత సాధించిన వారికి అంటే ఓసీలకు 40%, బీసీలకు 35%, ఎస్సీ ఎస్టీలకు 30% మార్కులు సాధించిన తర్వాత వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి దాని తర్వాత కొన్ని పోస్టులకు ఈవెంట్స్ ప్లేస్ మెయిన్స్లో నుంచి అంటే ఏఆర్, టీఎస్ఎస్పీ లాంటి వాటికి ఈవెంట్స్ ప్లేస్ మెయిన్స్ ఈ రెండింటిని కలిపి అందులో నుంచి మార్క్స్ తీసి మెరిట్ లిస్ట్ ప్రకటించడం జరుగుతుంది. అదేవిధంగా సివిలు, ఎక్సైజు, ఫైర్ ఈ డిపార్ట్మెంట్లకు మెయిన్స్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మెరిట్ లిస్టు ప్రకటించి అందులో అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. అలా ఎంపికైన అభ్యర్థులకు ట్రైనింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అయితే తర్వాత విషయానికి వస్తే మనకు జాబ్ క్యాలెండర్లో చూపెట్టినట్టు అసలు మనకి నోటిఫికేషన్ వస్తుందా లేదా, ఒకవేళ వచ్చిన ఈ నోటిఫికేషన్లో అసలు ఎన్ని పోస్టులు వచ్చే అవకాశం ఉంది అనే విషయం పైన ఇప్పుడు మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. అయితే మనం 2012 నుంచి చూసినట్టయితే 2012 అంతకుముందు నుంచి కూడా చూసినట్టయితే మనకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అయితే 2020లో మాత్రం 2018 వచ్చిన తర్వాత 2020లో రావాల్సిన నోటిఫికేషన్ కరోనా కారణంగా ఆలస్యమై 2022లో రావడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 2014 తర్వాత అప్పుడు ఎక్సైజ్ కానిస్టేబుల్ పడ్డది కానీ అది లెక్కలో తీసుకోకుండా అప్పుడు తెలంగాణ గొడవల కారణంగా అప్పుడు రాలేదు. 2012లో వచ్చింది, 2016లో వచ్చింది, 2018లో వచ్చింది. 2020లో రావాల్సిన నోటిఫికేషన్ కొంచెం ఆలస్యంగా 2022లో వచ్చింది. ఆ లెక్క ప్రకారం చూసినా కూడా మనకు 2024లో రావాలి కానీ రాలేదు. అంటే ఒక సంవత్సరం ఆలస్యమైంది. ఆ సంవత్సరం ఆలస్యమైన కారణంగా అయినా 2025లో రావాల్సి ఉంటుంది. అయితే ఇక తర్వాత విషయం ఎన్ని పోస్టులు వస్తాయనేది అంటే ఎన్ని జాబ్లకు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే ఇప్పటి వరకు 2024 వరకు ఉన్న లెక్కల ప్రకారం
కొందరు చెప్పిన దాని ప్రకారం, కొందరు నాయకులు కానీ కొందరు అధికారులు కానీ చెప్పిన లెక్కల ప్రకారం 20 నుండి 24 వేల వేకెన్సీస్ ఉన్నాయని అన్నారు. కానీ మనకు 2025లో జాబ్ క్యాలెండర్ ప్రకారం 2025 ఏప్రిల్లో వస్తుందని చెప్పారు కాబట్టి అప్పటికి ఇంకా కొన్ని పోస్టులు యాడ్ అయ్యే అవకాశం ఉన్నది. అయితే మరి ఒకవేళ యాడ్ అయినా అన్ని పోస్టులు ఎక్కువ పెరిగినా మనకు అన్ని పోస్టుల నోటిఫికేషన్ అది ఇస్తారా అంటే ఇవ్వరు. ఖచ్చితంగా అందులో కనీసం ఒక సగం పోస్టుల వరకైనా ఫిలప్ చేసే అవకాశం ఉంటుంది. ఆ లెక్క ప్రకారమైనా కూడా ఒకవేళ ఇంకొక 8,000 పోస్టులు లేదా ఇంకొక 6,000 పోస్టులు పెరిగినా అందులో సగం అనుకున్నా మనకి ఇంకొక 10 నుండి 14,000 పోస్టుల నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది, లేదా ఇంకా కొంచెం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఒకవేళ మరి అన్ని పోస్టులు ఉన్నా అవన్నీ ఎందుకు ఫిలప్ చేయరంటే దానికి కారణాలు చాలా ఉంటాయి, చెప్పలేము. కాకపోతే ఒక కారణం మాత్రం మనకు తెలంగాణ వచ్చిన కాంచెల్లి నోటిఫికేషన్స్ వస్తున్న కాంచెల్లి వాళ్ళు చెప్పేది ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో ట్రైనింగ్ సెంటర్లు తగినన్ని లేవు. అంటే అన్ని పోస్టులకు 15,000 పోస్టులకు మించి ట్రైనింగ్ ఇవ్వడానికి సరిపోయే ట్రైనింగ్ సెంటర్లు లేవు. కావున 15,000 వరకు మనం రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ అంత మించి ఏమైనా పోస్టులు పడేంటే వాళ్ళని ఆపి తర్వాత బ్యాచ్లో వేయడం జరుగుతుందని అంటారు. ఆ కారణంతోనైనా కూడా మనకు ఖచ్చితంగా ఒక 15,000 పోస్టులు పడతాయని, మనం 14,000 పోస్టులు పడతాయని అంచనా వేయవచ్చు. అంత ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేసి ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది మొదలుపెట్టిన తర్వాత కనీసం 10,000 నుంచి 15,000 పోస్టులను రిక్రూట్మెంట్ చేయకుండా ఆ లోపు రిక్రూట్మెంట్ చేసినట్టయితే అది గవర్నమెంట్ ఖచ్చితంగా దాని గురించి చూసి ఊరుకోదు కదా. అంత డబ్బు ఖర్చు పెట్టి రిక్రూట్మెంట్ చేసి ఒక 4,000, 5,000, 6,000, 7,000 కొంత తక్కువ పోస్టులు రిక్రూట్మెంట్ చేస్తే మళ్ళీసారి రిక్రూట్మెంట్ చేసేదానికి ఇప్పుడున్న పోస్టులు ఎలాగూ ఒక 25,000 పైన పోస్టులు ఉంటాయి. అందులో ఉన్న పోస్టులు ఈ 4-5 చేసి మళ్ళీ మిగిలిన పోస్టులు రిక్రూట్మెంట్ చేసేదానికి మళ్ళీ డబ్బు ఖర్చు పెట్టాలంటే చాలా ఇబ్బంది కదా, ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని కదా. కాబట్టి ఆ రకం చూసినా కూడా మనకు కనీసం ఒక 14,000-15,000 పోస్టులు రిక్రూట్మెంట్ జరుగుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ కూడా మీరు చూసినట్టయితే ఏప్రిల్లో అని చెప్పారు. అయితే మనకు ఇంతవరకు పడ్డ నోటిఫికేషన్లు కూడా అదే నెలలో పడ్డాయి, 2016, 18 ఆ టైంలో పడ్డాయి. కాబట్టి ఖచ్చితంగా అప్పుడు నోటిఫికేషన్ పడుతుంది, ఏ కారణాలతోనైనా ఆగదని మనం ఆశించవచ్చు. కాబట్టి ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పటి నుండే ప్రాక్టీస్ మొదలుపెట్టడం మంచిది. అయితే మన తర్వాత వీడియోలో ఏ రకంగా ఇప్పుడు మొదలుపెట్టాలి, చదవడం మొదలుపెట్టాలి, ఏ సబ్జెక్ట్ చదవాలి, ఎలా చదవాలనే విషయం పైన మనం తర్వాత వీడియోలో చర్చించుకోవడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో మన ఛానల్ టెలిగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ ద్వారా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాండి. అందులో అంతకుముందు 2018, 2022 టైంలో కానిస్టేబుల్స్ జాబ్ సాధించిన వారు, అలాగే కానిస్టేబుల్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న వారు ఉన్నారు. కాబట్టి మీకు ఏదైనా డౌట్ ఉంటే అందులో మీరు చర్చించవచ్చు, మీ డౌట్ క్లియర్ చేసుకోవచ్చు. అలాగే మీకున్న డౌట్స్ కానీ లేకపోతే మీ యొక్క అభిప్రాయాలు కానీ మీ యొక్క సూచనలు కానీ అందులో షేర్ చేసుకోవచ్చు, చర్చించవచ్చు.